కుట్టి రేయ్ రేయ్ కుట్టి ఏం జరిగింది చెప్పు. అందరిని బయటికి తీసుకెళ్ళు. అందరూ ఒకసారి బయటికి రండి. రండి అయ్యా. బయటికి వెళదాం పదమ్మా. అమ్మా రా అమ్మా, బయటికి వెళ్దాం. చెప్పు కుట్టి ఏమైంది? రత్నం మనుషులు నన్ను రైలు ముందుకి తోసేశారన్నా. ప్రాణంతో గిలగిలలాడుతున్నా. నాకు గొంతండి నీళ్ళు అడిగితే నోట్లో ఉచ్చపోసాడు. నోట్లో ఉచ్చపోసాడు. దానికి వాడు ఫలితం అనుభవించాలి. నువ్వు వాడికి బుద్ధి చెప్పాలన్నా. వాడికి కుట్టి కుట్టి అసలు ఏం జరుగుతుందయ్యా? ఒక్కొక్కడు చచ్చిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? ఓ రోజు రత్నం అనే ఆయన్ని నరికి చంపారు. నిన్న వాళ్ళ డ్రైవర్ చచ్చాడు. వాడు నిజంగానే ట్రైన్ గుద్ది చచ్చాడా లేక వీళ్ళని నరికేసి పట్టాల మీద పడేశారా? ఏదైనా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం సార్. ఆ ఏరియాలో పెంటయ్యవేలు అనేవాడు ఒకటి తిరుగుతున్నట్టుగా సమాచారం. ఏంటి పెంటయ్యవేలా? పెంటయ్యవేలు పెంట పేరుకు తగ్గట్లే మన ఊళ్ళో అర్థం పర్థం లేని పేర్లు పెడతారయ్యా. సార్ వాడు జేపీ మనిషి. ఆ సంగతి చెప్పు. ఆ జేపీ ఆ రోజు అంత పొగరగా మాట్లాడాడే, అప్పుడే నేనేమన్నాను? వీడే అక్యూజ్డ్ అని నేను చెప్పలేదు? సరే గాని ఇంతకీ ఆ పెంట కుప్ప ఎక్కడుంది? సార్ పెంట కుప్ప కాదు సార్, పెంటయ్యవేలు. ఏదైతే నేను పెంటేగా. ఇంతకీ వాడు ఎక్కడా? వదన ఆగు. ఇంజిన్ ఆఫ్ చేయి వదన. చేతి ఏం కావాలి నీకు? ఏంటి వదన ఇదంతా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమక్కర్లేదు, నన్ను వెళ్ళని, లేదా నేను అరిచి అందరినీ పిలిచేస్తాను. ఇదిగోండి, ఇది తీసుకోండి. మీరేం దిగుపడకండి అమ్మా. వదన వదన, నా మాట విను వదన. వదన ఒక్కసారి విను. నువ్వు సంతలో మూటలు మోసినా నేను సంతోషించేదాన్ని, కానీ నువ్వు ఎప్పుడేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అలా నేనేం చేశాను? మాట్లాడదన్నా. ఆ జేపీ మా కుటుంబంలో ఒక్కొక్కరిని ప్లాన్ ప్రకారం చంపుతూ వస్తున్నాడు. ఆ రోజు రాధాగారు లేకపోతే ఆ పిల్ల ఆశ, ఎన్నేళ్ల తర్వాత మా కుటుంబంలో ఆ పాప పుట్టిందో తెలుసా నీకు? దాన్ని మేమెంత ప్రాణంగా చూసుకుంటామో తెలుసా? ఆ రోజు చచ్చిపోయి ఉండేది. వదన, నువ్వు అనుకునేదంతా నిజం కాదు. ఆస్తంతా పోయినందుకు జేపీ కోపంతో ఉన్నమాట నిజమే, కానీ దానికోసం అతన్ని సమర్థిస్తూ నువ్వు మాట్లాడకు. దీనంతటికి కారణం ఎవరో చెప్పు చూద్దాం. ఉంటే కదా నువ్వు చెప్పడానికి. వాడు నీకు డబ్బు, బైక్ అన్నీ ఇచ్చి వాడి మాటలతో నేను వశపరుచుకున్నాడు కదా. చెప్పడం పూర్తయిందా? నీ వైపు ఉండే న్యాయం గురించి మాట్లాడుతున్నావు తప్ప నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేగా. ఎందుకంటే నేను అంత పనికిరాని వాణ్ణి. మీ అన్న నన్ను విరోధిలాగే చూశాడు. తర్వాత రాధ, మీ మేనమామ, ఇంకెవరు? నా పూర్తి కుటుంబమే నన్ను అలా చూసింది. కానీ ఆ జేపీ ఒక్కడే నీకు నేను నచ్చిన దొర వదనాన్ని నిన్ను కలిపే బాధ్యత నేను తీసుకుంటానని నన్ను ఓదార్చాడు. ఆ ఒక్క మాట కోసమే నీ వెనక అతని వెనక కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతున్నాను. నువ్వే నన్ను ద్వేషించడం మొదలెట్టాక ఇక ఎవరు నన్ను ఓదార్చి ఏం లాభం చెప్పు. సరే వదనా,
ఇక మీదట నేను చూడను, మాట్లాడను, ఏమాత్రం ఇబ్బంది పెట్టను. నన్ను చూడడం నీకు ఇదే ఆఖరి సార్ అవుతుంది. వీడిని చంపేశానుగా, వెళ్ళా జేపీతో చెప్పు, అందరినీ కలిపి చంపేస్తా.